హలో అందరికీ. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ లేనిదే మనకు ముద్ద దిగదు. సో నేను ఈరోజు అయితే మా అమ్మమ్మ నేర్పించిన చేపల పులుసు అయితే ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక గిన్నెలో నేనైతే కిలోన్నర చేప తీసుకున్నాను కాబట్టి దానికి కిలోకి 50 గ్రాముల చింతపండు చొప్పున నేను కిలోన్నరకి 70 గ్రాముల చింతపండు ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక గిన్నెలో ఈ చేపలు దాంట్లో వేసేసుకొని 2 మీడియం సైజు ఆనియన్స్ బాగా మెత్తగా పేస్ట్ చేసి దాంట్లో వేసేయాలి. మనకి మసాలాకు కావాల్సింది అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, గసగసాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ ఫిష్లో వేసేయాలండి. నేను 10 స్పూన్లు పచ్చికారం తీసుకున్నా, మేము కొంచెం స్పైసీగా తింటామని. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఈ 10 స్పూన్ల కారం నేను దాంట్లో వేసేసాను. తగినంత ఉప్పు, పసుపు వేసి కావాల్సినంత ఆయిల్ ఎక్కువ పట్టిద్ది కాబట్టి నేను ఆయిల్ వేసాను. వేరుశనగల నూనె వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేనైతే ఫ్రీడమ్ ఆయిలే వేసాను. నా దగ్గర వేరుశనగ నూనె లేదు కాబట్టి ఆ నూనె వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకొని పక్కన పెట్టాం. మసాలా మొత్తం ముక్కకు పట్టాలి కాబట్టి ఈ చింతపండు నానబెట్టింది దాంట్లో వేసి 5 నిమిషాలు నేను ఉడకబెట్టేసుకొని కొత్తిమీర వేసి ఆఫ్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.